బోర్ కొడుతుంది. అవునా? హిహి ఏంటి బోర్ కొడుతుంది అంటుంటే? బోరా 90 అడుగులు తవ్వాలండి. ఓ పక్కన ఎవరైనా ఉన్నారా? ఎస్, ఆ పక్కనే తవ్వండి. కొంచెం పక్కకొచ్చి మాట్లాడొచ్చు కదా. ఎక్కడ తవ్వినా పడతాయి నీళ్ళు. అయితే మా ఇంటికి రా, ఇంట్లో ఎవరూ లేరులే. సో ఎంతసేపట్లో వస్తావు? ఇంకా తవ్వండి, ఓ 10 నిమిషాలు వచ్చేస్తాయి. ఓకేనా? ఎక్కడికి రా? ఈ కౌం బండిగా కరకపోతే టెన్షన్ నా వాళ్ళైతే కాదు. ఏమే సెంటు కొడితే టెన్షన్ పోద్దా? అబ్బా సెంట్లో ఈత కొట్టొచ్చావా? ఎక్కువైంది కదా, కుక్క ముక్కు. మొహం బానే ఉంది కదా, లోపలికి రా. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంటే నీకు ఫోన్ చేశాను. పూర్తిగా ఎక్కాక చేయపోయావా? మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉండేవి. అబ్బా బోర్ కొడుతుంటే నీ పేరే గుర్తొచ్చింది. నా పేరు ఇంత ఎంటర్టైనింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పేరు నార్మల్ గానే ఉంటుంది, మనిషివే ఎంటర్టైనింగ్ గా ఉంటాం. ఏంటో మనకే ఓ వయసు వస్తుందని ఆలోచించకుండా పుట్టగానే ముసలోళ్ళ పేర్లు పెట్టారు. ప్రభావతి, వెంకటేశ్వరరావు. ఏయ్ నా పేరు నీకు నచ్చలేదా? నువ్వే చెప్పావుగా నీ పేరు నీకు నచ్చదని. నిజంగా అంత ప్రాబ్లం అయితే పేరు మార్చుకోవచ్చు కదా. చీ, నాకు పేరు మార్చుకోవడం ఇష్టం ఉండదు. పోనో పని చేయి, మంచి పేరున్న వాడిని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో. వాడి పేరు నీ పేరుతో అవుతుంది. ఓకే గుడ్ ఐడియా. ఓ పేరు సజెస్ట్ చేయి. ఢిల్లీ కదా, సింగ్ చూస్ చేసుకో. ప్రభావతి సింగ్. దూబే ఎలా ఉంటుంది? ప్రభావతి దూబే, లేకపోతే ప్రభావతి భట్టాచార్య. కలకత్తా. ప్రభావతి ప్రభాకరన్, చెన్నై. తోకలో కూడా ప్రభానేనా? చండాలంగా ఉంది. ఓకే. ప్రభావతి శర్మ, వర్మ, మల్హోత్రా, మెహరోత్రా, ఖాన్, ఖన్నా, సక్సేనా. ప్రభావతి సక్సేనా సెక్సీగా ఉంది. వెంకీ, నీ పేర్లో మంచి ఎంటర్టైనింగ్ పేరేమైనా చెప్పు. అయితే ప్రభావతి వెంకటేశ్వర ఎలా ఉంది? మహేశ్వరి పరమేశ్వరి కాంప్లెక్స్ లా ఉంది. నీకు నిజం చెప్పనా, నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ హోనా విక్కీ. ఏంటి? పింకీ వెంకీ. లేట్ అయింది, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. మళ్ళీ ఇప్పుడు? వైజాగ్ వచ్చి ఎన్ని రోజులైనా నేను ఇంకా బీచ్కి వెళ్ళలేదు. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ ఏంటి, బీచ్కే నిన్ను చూపిస్తా. నాకు బీచ్ లో అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా, హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా, హ్యాపీ బర్త్డే. థర్డ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉండదు. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. ప్రభా ప్లీజ్ కాదనుకు. నో. 1 month నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్
ప్రభా ప్లీజ్ ప్రభా ప్లీజ్ ప్రభా ప్లీజ్ 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 ప్రభా సరే సీరియస్లీ యా వెంకీ తింపు తింపు. Once again, happy birthday, ma'am. థ్యాంక్ యూ. దట్ వాస్ అ గుడ్ మీల్. ఇంతకీ ఏదో అడగాలన్నావు ఏంటి? వెంకీ ఏదో అడగాలన్నావు. ఈ రెండిట్లో ఏది సాల్ట్ ఏది పేపర్ చెప్పగలవా? ఇది అడగడానికా నువ్వు ఇంత ఖర్చు పెట్టి నాకు పార్టీ ఇచ్చింది? తక్కువ కణాలు ఉండేది సాల్ట్, ఎక్కువ కణాలు ఉండేది పెప్పర్. అవునా? నేను ఇంకా ఉప్పుగా ఉండేది ఉప్పు, కారంగా ఉండేది పెప్పర్ అనుకున్నాలే. కమాన్ అడిగే, నేనేమన్నా కొడతానా? డూ యూ లవ్ మీ ప్రభా? కొడతాను. నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. ఖమ్మం ప్రభా, నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. రోజు నువ్వు ఎప్పుడు కలుస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటా. నా ఫోన్ ఎప్పుడు రింగ్ అయినా నీ దగ్గర నుంచి అనుకుంటా. అబ్బా, ఇంతకీ ఇప్పుడేమంటావు? మన ఇద్దరి మధ్య ఉన్న పరిచయానికి ఏ పేరు పెడతావు? ఏదో ఒక పేరు పెడితే గానీ ఏమీ లేనట్టా? నాకు నువ్వు నచ్చావు, అది నిజం. యూర్ స్పెషల్, అది నిజం. దానికి ఇప్పుడు పేరు పెట్టాలా? అంటే నేను జస్ట్ ఫ్రెండ్నా? పోనీ బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా 19th బర్త్డే కేక్ కట్ చేసి 1 గంట కూడా కాలేదు. నన్ను ప్రేమ పెళ్లి లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోమడం ఏం బాలేదు. ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు, షష్టి పూర్తి కాదు. వెంకీ, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? వాటికి ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? టచ్లో ఉందాం, చూద్దాం ఏమవుతుందో. లెట్ లైఫ్ అన్ఫోల్డ్ నా. అర్థమైంది. ఢిల్లీ కల్చర్ కదా, మా కొత్తలే. పార్టీలు, పబ్బులు, షికార్లు. అయినా ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుని చావడానికి టైం సరిపోవట్లేదు. నిన్నే పట్టించుకుంటారు. ప్రభా ప్రభా ప్రభా, ఐఎమ్ సారీ ప్రభా. ఫైన్, బీ సారీ. అబ్బా, శనివారం నువ్వు ఢిల్లీలో ఉంటావు, ఆదివారం నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ రెండు రోజులైనా ప్రభా. ఆటో, యూబీటీవీ ఆఫీస్కి వస్తావా? అజయ్ టీవీ ఆఫీస్కి అయితే వస్తా. హైదరాబాద్ ఆటోలు నేను బాగా అర్థం చేసుకున్నాను. నేను బేరం ఆడతాను. ఆటో, అజయ్ టీవీ ఆఫీస్కి వస్తావా? యూబీటీవీ ఆఫీస్కి అయితే వస్తా. ఎక్కిసండి, దింపేసి. H4, ఆ పిల్లలు, స్కూల్ డిస్ట్రిక్ట్స్, ఎడిసన్, పెళ్లి, తొందరగా పోనీ. ఆడారమ్మ. ఇది గోవా. ప్రభాతి ఒప్పుకుంటే ఇక్కడే మా హనీమూన్ జరుపుకుంటాం. లేకపోతే సిమ్లా, మనాలి కూడా వెళ్ళొచ్చు. ప్రభాతి ఎక్కడికంటే అక్కడికి. వెంకీ, అయితే వెనక నుంచి మొత్తం నడిపించింది నువ్వే అన్నమాట. ఎస్, ఐఎమ్ నాట్ ఓన్లీ వెంకీ బట్ ఐఎమ్ ఆల్సో వెనక్కి. ఎంత ధైర్యం! ఆ? అబ్బా, ఎంత ధైర్యం! ఆ లెటర్ రాసింది కూడా నువ్వేనా? రచన నాదే, నటన దర్శకత్వం మా బాస్ది. బాస్, ఎందుకు కొడుతున్నావు? నా ఫీలింగ్స్ తో ఇలా ఆడుకుంటావా? తప్పలేదు, ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావు? ఆడపడ్డాను ప్రభా. ఆ పాట రాసింది కూడా నువ్వే కదా? ఎంత మోసం! మరి నువ్వు మాత్రం ముందు పైకి రండి చూద్దాం అన్ను పైకి పిలవలా? నేను పిలిచింది నిన్ను. ఆహా,
పైకి వచ్చిన మాత్రం నేను కాదు కదా, ఉంగరం తొడిగింది కూడా నేను కాదు కదా. పైగా శుక్రవారం కలుద్దామంటే ఉదయగారితో డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టుకుని నాకు వేరే పని ఉందని చెప్తావా? వెంకీ, నేను ఉదయాన్ని కలవాలనుకున్నది అసలు విషయం చెప్పడానికి. Guys, just relax. Hold my pinky.